సో 2026లో సో జావా బ్యాక్ ఎండ్ ఎవరైతే కెరియర్గా ఆప్షన్ పిక్ చేసుకుంటారో ఎస్పెషల్లీ ఫర్ ది ఫ్రెషర్స్, సో మినిమం ఎసెన్షియల్ స్కిల్స్ ఉండాలి. ఫస్ట్ది ఏంటి అంటే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. సో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అంటే అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఇలా కొన్ని ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. వీటి తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్ని కొన్ని ఉంటాయి. వాటిని మనం ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా అంటాం. ఎన్క్యాప్సులేషన్ ఎలా పనిచేస్తుంది, డేటా హైడింగ్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి. సో వీటితో పాటు డిఎస్ఏ అని కూడా ఒకటి ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్. వీటిల్లో ఏంటి అంటే ఎరేస్ ఎలా పనిచేస్తాయి, స్ట్రింగ్స్ ఎలా పనిచేస్తాయి, క్యూ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, సో వీటితో పాటు లింక్డ్ లిస్ట్ ఎలా పనిచేస్తుంది, ఇలా కొన్ని మినిమం థింగ్స్ తెలుసుకోవాల్సి వస్తాయి. సో వీటితో పాటు మనకి ఏపీఐ డెవలప్మెంట్ అని ఉంటుంది. ఏపీఐ డెవలప్మెంట్ అంటే మనము ఎగ్జాంపుల్ జావా తీసుకుందాం అనుకోండి. జావాలో మనకి రెస్ట్ ఏపీఐ అని ఉంటుంది, సోప్ ఏపీఐ అని ఉంటుంది. సో రెస్ట్ ఏపీఐ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, సోప్ ఏపీఐ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి. ఇప్పుడు సోప్ ఏపీఐ వాడతలేదు, మోస్ట్లీ అన్ని ప్రాజెక్టులు రెస్ట్ ఏపీఐస్ ఎక్కువ వాడతాయి. సో కార్డ్ ఆపరేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి. వీటితో పాటు మనకి బ్యాక్ ఎండ్ ఎప్పుడైతే పిక్ చేసుకుంటామో బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్లో ఒక ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి పైథాన్ తీసుకుంటే డీజాంగో, జావా కనుక తీసుకుంటే స్ప్రింగ్ బూట్ అని ఉంటుంది. ఈ స్ప్రింగ్ బూట్ అసలు ఎలా పనిచేస్తుంది, సో ఇండస్ట్రీ స్ప్రింగ్ బూట్ ని ఎలా వాడుతున్నారు. సో స్ప్రింగ్ బూట్ లో మనము డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఒక రెస్ట్ ఏపీఐని ఎలా క్రియేట్ చేయాలి, వీటితో పాటు మనము డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎలా డేటాబేస్ ని మనము యూజ్ చేయాలి, జేపీఏ అని, సర్వీసెస్ అని ఉంటది. వీటితో పాటు మనకి డేటాబేస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో డేటాబేస్ నాలెడ్జ్ అంటే ఎస్క్యూఎల్ క్వెరీస్ ఎలా రాయాలి, జాయిన్స్ అంటే ఏంటి, ఇండెక్సెస్ అంటే ఏంటి. సో ఇలా మనం బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రతి దాని మీద ఉండాలండి. వీటితో పాటు ఇప్పుడు వర్షన్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది, గిట్ హబ్. సో అసలు కోడ్ ఎలా కమిట్ చేయాలి, కోడ్ని ఎలా పుష్ చేయాలి, మనం పుల్ ఎలా చేసుకోవాలి, కోడ్ కాన్ఫ్లిక్ట్ చూస్తే ఎలా మెర్జ్ చేయాలి, ఇలా మనకి వర్షన్ కంట్రోలర్ గురించి కూడా మనము తెలుసుకోవాలి. వీటితో పాటు మనకి డీబగ్గింగ్ స్కిల్స్ ఉండాలి. కోడ్ని మనం ఒక ఎర్రర్ వస్తే అసలు ఎర్రర్ ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ ఏంటి, సో ఎలా మనం ఆ ఎర్రర్ని సాల్వ్ చేయొచ్చు అనే డీబగ్గింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. సో వీటితో పాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏఐ టూల్స్ నుంచి అవేర్నెస్ ఉండాలి. మనకి చాట్జీపీటీ అని ఉంది. సో చాట్జీపీటీకి మనం వాడుతున్న కోడ్ అంటే ప్రాంప్ట్ ఎలా ఇచ్చి ఎలా యూజ్ చేయాలి. వీటితో పాటు గిటప్ కోపైలట్ అని వచ్చింది. సో గిటప్ కోపైలట్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఐడిఈలో, బిల్డ్ టూల్స్ కూడా ఉంటాయి. సో మనం వాటిని వాడి సో ఈ థింగ్స్ అన్ని మనం నేర్చుకోగలిగితే ఫ్రెషర్గా ఉన్నప్పుడు జావా బ్యాక్ ఎండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు కెరియర్గా ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది.